ఒక వ్యక్తి నాకు చావు బతుకుల మధ్య తారసపడ్డాడు. అతని బాడీ నుంచి పెద్ద ఎత్తున బ్లడ్ కారుతా ఉంది. నాకు అతను చూడగానే, అతని పరిస్థితిని చూడగానే అనిపించింది, ఇతను ఎవరో వేట కొడవలతోటి నరికి చంపేయటానికి ట్రై చేసి ఉంటారు, కత్తులతో పొడి చేసి ఉంటారని నాకు అనిపించింది. వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నాకున్నటువంటి అనుమానంతో. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో లేదు లేదు ఇతను ఎవరు కూడా వేట కొడవలతో వెంటాడి చంపడం కాదు, లేదా కత్తులతో పొడవటం కాదు, చాకుతో పొడిచారు అని తేల్చారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి కార్తీక్ గారు అబద్ధం చెప్పారు, వేట కొడవలు అన్నారు, కత్తులు అన్నారు, కానీ ఇక్కడ చాకులు మాత్రమే వాడినట్టుగా పొడవటానికి తేలింది కాబట్టి కార్తీక్ గారు తప్పు చెప్పారు, అబద్ధం చెప్పారంటే కుదిరిద్దా? ఆ రోజు నాకున్న అనుమానాన్ని చెప్పాను, చివరికి ఎంక్వైరీలో చాకులతో పొడిచినట్టుగా తేలింది. ఇప్పుడు చాకులతో ఎందుకు పొడిచారు అని చూడాలా, అంటే ఎందుకు పొడిచారు అన్నదాన్ని చూడాలా? చాకులతో పొడిచారా, కత్తులతో పొడిచారా, వేటకొడలతో పొడిచారా, ఆ రోజు అనుమానం ఏంటి, ఈరోజు కనిపెట్టింది ఏంది, ఇది చూడాలా? మనం చూడాల్సింది ఏంది, ఎందుకు పొడిచారు, ఎందుకు చంపాలని చూశారు, ఇది కదా మనం చూడాల్సింది. మన దృష్టికోణం ఇలా ఉండాలి కదా. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు తిరుమల లడ్డూలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారు అన్న దాని మీద ఒక పెద్ద వివాదం ఉంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు దాని మీద వైసీపీకి టీడీపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మాటల యుద్ధం నడవటానికి కారణం ఏంటంటే, వైసీపీ నాయకులు లేటెస్ట్గా సిట్టి కనిపెట్టిన అంశాలను చూపిస్తూ, చంద్రబాబు నాయుడు గారేమో లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిపారని చెప్పారు గతంలో, కానీ ఇప్పుడు దర్యాప్తు చేసినటువంటి సిట్టి బృందం ఏమో అది పామాయిల్ కెమికల్తో కలిపినటువంటి పదార్థం అని చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ అన్నారు, అందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మాటల యుద్ధం నడుపుతున్నారు. ఇక్కడ వాస్తవాన్ని మనం మాట్లాడుకుందాం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపి వాడారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఆయనకు అనుమానం రావడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఆయన క్లియర్గా ఉదహరించారు ఎన్డీడీబీ ర్యాప్ రిపోర్ట్స్ని. ఎన్డీడీబీ ర్యాప్ రిపోర్ట్స్తో చెక్ చేపిస్తే, అంటే బోలేబాబా డైరీ నుంచి వచ్చేటువంటి నెయ్యిని చెక్ చేపిస్తే వాల్యూన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఉండాల్సిన వాల్యూన్స్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి. అలా డిఫరెంట్ వాల్యూన్స్ ఉండడానికి ఉన్నటువంటి కారణాలని ఎగ్జామిన్ చేస్తే, జంతువులు కొవ్వు కలిపినప్పుడు నెయ్యిలో ఈ వాల్యూన్స్ డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని వన్ ఆఫ్ ది రీజన్గా పొందుపరిచారు. ఆ రీజన్ని పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానం వ్యక్తం చేసిన తర్వాత అది నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తగా ప్రచురితమైంది, తెలుగు రాజకీయాల్లో దుమారం రేపింది. వెంటనే దాని మీద సిట్టికి ఎంక్వైరీకి ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. సిట్ ఎంక్వైరీకి వేశారు. తను చెప్పిందే నిజమనుకోలే, వాస్తవాలు వెలుగు తీయమని సిట్తో ఎంక్వైరీకి ఆదేశించారు. కాకపోతే వైసీపీ నాయకులు సిట్తో ఎంక్వైరీ కాదు, మాకు సిబిఐ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ, సిబిఐ కేసుల్లో మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అనుకున్నారో ఏమో, కానీ మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఏకంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఈ కేసును సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అని. అప్పుడు సుప్రీంకోర్టు ఈ సిట్ అధికారిని సిబిఐ అధికారిని కలిపి, ఫుడ్ సేఫ్టీ అధికారిని కూడా కలగలిపి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి కనుక్కున్న విషయం ఏంటి అంటే, ఫైనల్ ఛార్జ్ షీట్ని మొన్న నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు. వాళ్ళు కనిపెట్టే అంశం ఏంటంటే, పామాయిలు కెమికల్ కలిపినటువంటి పదార్థాన్ని, నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి 20 కోట్ల లడ్డూల్లో కలిపారు. కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవమే, అసలు నెయ్యే కాదది, నెయ్యి కాని పదార్థాన్ని పామాయిలు కెమికల్స్తో తయారు చేసినటువంటి పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి 20 కోట్ల లడ్డూల్లో కలిపారు అనేటువంటి విషయాన్ని కనిపెట్టింది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యానిమల్ ఫ్యాట్ కలపలేదు, పామాయిలు కెమికల్ లాంటి పదార్థంతో తయారు చేసిన నెయ్యిని కలిపారు అంటే కల్తీ అయితే జరిగిందిగా. కల్తీ జరిగింది అన్నదాన్ని తీసుకోవాలా? అంత కల్తీ జరగలేదు కదా, ఇంతేగా జరిగింది, కల్తీ అలా చేయలేదుగా, ఇలాగేగా చేసింది అన్న తీసుకోవాలా? దేన్ని తీసుకోవాలి మనం? హిందువుల మనోభావాన్ని కించపరుస్తూ పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీకి టెండర్ ఇచ్చి, పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేకుండా, పామాయిలు కెమికల్స్తో నెయ్యిని తయారు చేసి దాన్నే నిజమైన నెయ్యిగా నమ్మించేసి 20 కోట్ల లడ్డూల్లో కలిపేసి దాన్ని భక్తుడికి ప్రసాదంగా పంపిణీ చేస్తే అది తప్పు కాదా? అంటే యానిమల్ ఫ్యాటు
తేలలేదు కాబట్టి ఈ పామ్ ఆయిల్ కెమికల్ తయారు చేసింది ఇది చిన్నదే, ఇది వదిలేయాల్సిందేనా? ఇది వదిలేయాల్సిందేనా? ఈ తప్పు కాదా? అంటే వైసీపీ నాయకులు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్. అంటే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంది? అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంది? తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది కదా పాయింట్. కత్తితో కాదు కదా పొడిచింది, చాకుతోనే కదా కాదు. యానిమల్ ఫ్యాట్ కాదు కదా కలిసింది, కేవలం పామ్ ఆయిల్ కెమికలేగా కలిసింది అన్నది కాదు పాయింట్. పాయింట్ ఏంది? తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ ఎందుకు చేశారు? నెయ్యిని కల్తీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? 235 కోట్ల కుంభకోణానికి పాల్పడింది ఎవరు? కర్త క్రియ ఎవరు? ఎందుకు నిందితుల లిస్టులో వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేరు? ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరగదుగా. నిందితుల లిస్టులో వైవి సుబ్బారెడ్డి గారు పిఏ ఉన్నాడు. పిఏ ఏంది? పిఏకున్న స్థాయి ఏంది? పిఏ చేయగలరా తప్పు? లేదా టీటీడీ ఉద్యోగులు అధికారులు చేయగలరా? ధర్మారెడ్డి తెలవకుండా, వైవి సుబ్బారెడ్డి తెలవకుండా, బొమ్మన కరుణాకర్ రెడ్డి తెలవకుండా పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీకి టెండర్ పోయిందా? నందిని డైరీ నుంచి బోలేబాబా డైరీకి టెండర్ మార్చింది ఎవరు అసలు? వైవి సుబ్బారెడ్డి పిఏనా? తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులా? తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులా? కాదు కదా. ఆనాటి చైర్మన్ కనుసన్నలో జరుగుంటుంది, ఆనాటి టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు జరుగుంటుంది, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగుంటుంది. ఇది కదా పాయింట్ అవుట్ చేయాల్సింది. ఎందుకు వాళ్ళ పేరు నిందితుల లిస్టులో చేర్చలేదని జర్నలిస్టులు అడగాలి, వీడియోలు చేయాలి, మేధావులు అడగాలి, ప్రశ్నించాలి. అసలు వైసీపీ చేసినటువంటి కల్తీ వ్యవహారం మీద నిగ్గదీయాలి. ఎందుకు దేవుడి ప్రసాదంలో కల్తీని వాడారు అనే దాన్ని అడగాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన యానిమల్ ఫ్యాట్ రాలేదుగా విచారణలో, ఇంకోటి చెప్పారుగా, అంతవరకు సంతోషిద్దాం. యానిమల్ ఫ్యాట్ కానందుకు సంతోషిద్దాం. కానీ కల్తీ అయితే జరిగిందిగా, కెమికల్ కలిపారుగా, నెయ్యి కానీ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి జనాన్ని మోసం చేశారుగా, భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారుగా. అంటే ఇది తప్పు కాదా? అంత పెద్ద తప్పు చేయలేదు కాబట్టి ఈ చిన్న తప్పు కాబట్టి దీన్ని వదిలేయాలా? అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, చిన్న తప్పు పెద్ద తప్పులు అనే తప్పులో కూడా 2 రకాలు ఉంటాయని. సో ఏదేమైనా మీ కామెంట్ని జడ్జ్ చేయండి. అంటే మనం ఏ విషయాన్ని మాట్లాడాలి, ఏ విషయాన్ని మాట్లాడుతున్నాం అనేటువంటి విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.